హాయ్ అండి, హలో. మనమైతే అమెజాన్ నుండి ఈ యొక్క డోర్కి వచ్చేటువంటి మస్కిటో మెష్ ఉంటుంది కదా, అదైతే ఆర్డర్ చేసాము. ఒక్కసారి అయితే చూద్దాము, ఎందుకంటే మనము మన సైజు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ టైం అలా నేను స్లోగా మెష్కి పడకుండా చూడు. లాస్ట్ టైం ఏంటంటే మన మెష్ సైజు రాలేదు, మనం పెట్టిన సైజు రాలేదన్నమాట. థర్డ్ టైంకి ఫోర్త్ టైంకి ఇందాక అనేసి నన్ను చేస్తాను వస్తాయి. ఈసారి ఏ కలర్? సరే. అంతకుముందు ఫస్ట్ బ్లాక్ పెట్టాము, తర్వాత గ్రీన్ పెట్టాము. ఈ గ్రీన్ అయితే మొత్తం కలర్ షేడ్ అయిపోయింది. ఈసారి గ్రీన్ లీవ్స్ కాకుండా ఏమున్నాయి, పండు టాకులు ఉన్నాయా? ఇదైతే మనకు అమెజాన్లో 900 రూపీస్కి వచ్చింది అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది. నువ్వే చూపి. చాలా హెవీ ఉంది నాన్న వెయిట్. ఇదిగోండి దీనికి ఏంటంటే మనకి సైడ్ కొట్టడం కోసం ఇవి వస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఉంటుంది, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఒకసారి బయటికి వెళ్ళి చెక్ చేస్తే కరెక్ట్ వచ్చిందా లేదా. ఇంకోండి ఇలా వస్తుంది. హైట్ ఎక్కువ వచ్చిందా నాన్న, పెద్ద సైజు పెట్టినామా ఇంటిసారి. బయటికి వెళ్ళి చుట్టూ స్లోగా కాలకు తట్టుకుంటుంది మెల్లగా. ఇదిగోండి సైజు కరెక్ట్గానే ఉంది, కింద కూడా కరెక్ట్గా అంతే వస్తుంది. కరెక్ట్గా ఉంది. పెట్టిస్తారా? సరే పెట్టేస్తా. అవి తీయాలి స్లోగా. చేరేసుకున్నాను అందకపోతే. వాటికి మొలలు ఉన్నాయన్నమాట, స్లోగా తీసుకోవాలి. చినిగిపోతే స్లోగా తీయు. ఖరాబ్ అయింది కదా అని అనుకోకు, ఒక టైంలో అవసరం వస్తుంది ఇది కూడా. ఒకవేళ అది వాష్ చేసినప్పుడు పెట్టుకోవచ్చు. అది కింద వాటికి మ్యాగ్నెట్స్ పోయినాయి అనమాట. నెట్ అంతా బాగుంది కానీ మ్యాగ్నెట్స్, ఆ క్లాత్ క్వాలిటీ బాగాలేకనే ఏంటో పోయిందనమాట. చూసారు ఎంత జాగ్రత్త. అక్కడ మధ్యలోకి వచ్చాక హోల్ ఉంటుంది, అది మొల ఉంటుంది, చూసుకో ఎక్కడుందో. అందకపోతే చేరేసుకున్నాను. చూసారా, మా అక్కనే చాలా పెద్దగా అయినా అందుకే మంచిగా అక్కడ కూడా మొల ఉంటుంది. మనం ఏంటంటే ఈ యొక్క తోరణాలు కట్టుకోవడానికి సైడ్స్కి పువ్వులు పెట్టుకోవడం కోసము ఇదిగోని మనకు వాళ్ళు ఇది ఇస్తారనమాట, స్ట్రిప్. ఇదిగోని ఇక్కడ స్ట్రిప్ కనిపిస్తుంది కదా, ఈ స్ట్రిప్ ఇస్తారు. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట పాతది. ఇది కూడా బాగుంది. మ్యాగ్నెట్స్ పోయి తర్వాత అనుకున్న మిషన్ కొనుక్కున్నాక దానికి మ్యాగ్నెట్స్ కుట్టేసి అయిపోతే క్వాలిటీ బాగుంది. ఆ మ్యాగ్నెట్స్ ఒక్కటి ఊడిపోయింది. ఉత్త పెట్టేసి తర్వాత ఒక్క సంగతి చూడొచ్చు. మళ్ళీ కాళ్ళ కిందికి వెళ్ళి కొంచెం దూరం మనం చిన్న కరెక్ట్గా సైడ్స్ కూడా మంచిగా వచ్చేసి. చూసారు ఎంత ముద్దుగా చేశాడు. ఇదిగోండి బాగుంది. దీని యొక్క లింక్ ఈ యొక్క వీడియో కింద పెడతాను, ఒకవేళ ఎవరికైనా కావాలి. మేమైతే ఇది 4th అనమాట కదా. బాగుంది చూడండి ఎంత బాగుందో. బాగుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాడికి హోల్స్ బయటకు రాలేవు కదా నాన్న. వచ్చిందా? సైడ్కి ఉందా? ఓకే. దీనికి సైడ్కి వచ్చినట్టుంది కదా. అదే ఉత్తే దానిపైనకి లేస్తావా? ఇక్కడ పిల్లలకి మనం పని నేర్పించేటప్పుడు నీట్గా నేర్పించామనుకోండి, వాళ్ళకే అర్థమవుతుంది ఏం చేయాలి ఏంటి అనేది మనకంటే మంచిగా. దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి.
హోల్ పడాల్సింది, హోల్ పడకపోతే రాదులే నాన్న. పడాలా మరి? హోల్ పడాల్సింది, హోల్ పడకుండా పట్టదు అది. క్వాలిటీ మంచిగా ఉంటుంది. అది హోల్ చేయాలనిపించదు కదా. ఆహా, ఉమ్, ఉండకపోతే అవి ఉమ్, ఇష్టం వస్తేనే ఒక్క పడిపోతుంది. ఉమ్. నేను హోల్ ఏం చేయకుతాను, దీని అంటే వస్తుంది. సిజర్స్ అవసరం లేదు నాన్న, పడట్లేదు. పెద్దగా అయితే మళ్ళీ హోల్ చూసి చేయాలి. చాలు. మా వాడికి ఏది ఖరాబ్ చేయడం ఇష్టం ఉండదు అనమాట, అందుకని హోల్ చేయాలా అమ్మా అని అడిగాడు. చేస్తేనే పడుతుంది నాన్న అని దాంతో ప్రెస్ చేసి రావడానికి చిన్న బొక్క చేశాడు. ఓకే, ఓకే, సూపర్. కరెక్ట్ బుక్ పట్టింది. సూపర్ నైస్. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసి ఇదైతే మనకి వాషబుల్ అనమాట. కొంచెం సర్ఫ్ వాటర్లో వేసేసి ఒక 2 నిమిషాలు చేత్తో వాష్ చేసి ఆరేస్తే మంచిగా ఆరిపోతుంది. పట్టు పెట్టాలా, కడప మీదకి ఎక్కువ అందుతుంది, అందదు. పడింది బొక్క. కవర్ పెట్టాను. చూసారా, మొత్తానికైతే ఫైనల్గా సూపర్ ఉంది లుక్. మీ